సాటర్డే రోజు 7 శనివారాల వ్రతం కంప్లీట్ అవ్వగానే సండే రోజు నైట్ అయితే తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి. మండే రోజు మార్నింగ్ రీచ్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మండే రోజు మార్నింగ్ అలిపిరికైతే రీచ్ అయ్యాము. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి దండం పెట్టుకొని పైకి రాగానే స్వామివారి ప్రసాదం అయితే ఇచ్చారు. అది తినేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. కొండ ఎక్కుతుంటేనైతే చాలామంది భక్తులు చాలా రకాలుగా కనిపించారండి. కొందరైతే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ, ఇంకొందరైతే ప్రతి మెట్టు మోకాళ్ళపైనే 7 కొండలు నడుచుకుంటూ రావడము, కర్పూరాలు వెలిగించడము, ఇంకా చాలా పెద్దవాళ్ళు 50+ ఉన్న వాళ్ళు కూడా చాలా భక్తితో నడవడము, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని 1 మంత్, 2 మంత్స్ బేబీని కూడా ఎత్తుకొని కొండ ఎక్కడము, న్యూలీ మ్యారీడ్ కపుల్, ఇంకా చిన్న పిల్లలు 5, 6 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా చాలా భక్తితో ఎక్కడము, ఇవన్నీ చూస్తూ స్వామివారి పైన ఇంకా భక్తితో మంచిగా నడుచుకుంటూ అయితే కొండ ఎక్కుతూ వస్తున్నామండి. మేము ఆల్మోస్ట్ ఎప్పుడు తిరుపతికి వచ్చినా అలిపిరి నుండి మెట్ల ద్వారానే మేము తిరుమలకైతే వస్తామండి. స్వామివారంటే చాలా నమ్మకమండి మాకు. మా పాప పుట్టినప్పుడు తను కొంచెం సీరియస్‌గానే ఉండే అన్నమాట. ప్రీమెచ్యూర్డ్ బేబీ. చాలా బెంగ పెట్టేసుకున్నా నేను. ఎట్లా ఉంటదో ఏమో అని చెప్పేసి. నేనప్పుడు స్వామివారికి మొక్కుకున్నాను. 7 కొండలు నడుచుకుంటూ వస్తాను. తలనీలాలు సమర్పించుకుంటాను అని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ ఒక 1, 2 డేస్ తర్వాతనే మా పాప చాలా హెల్తీగా డిశ్చార్జ్ అయితే చేసేసారు. చాలా తర్వాత కూడా తను చాలా హెల్తీగా ఉంది. అప్పుడు నేను మళ్ళీ కొండకొచ్చేసి మొక్కు చెల్లించుకున్నాను. అప్పుడు నేను మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళ పైనే నడుచుకుంటూ అప్పుడు మళ్ళీ ఒక కోరిక కోరుకున్నానన్నమాట. స్వామివారు నా మొర ఆలకించారు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత నా కోరిక నెరవేరిందండి. నాకు బాబు పుట్టాడు. మళ్ళీ బాబుని తీసుకొని వచ్చి స్వామివారికైతే మొక్కు చెల్లించుకున్నాను. మీలో ఎంతమంది నమ్ముతారు స్వామివారిని నాలాగా? కామెంట్ చేయండి.